అన్నిట్లోకల్లా అతిపెద్ద సమస్య అజ్ఞాన గ్రహం పట్టుకోవడం. మిగిలిన గ్రహాలు పట్టుకోవడం కాదు, అన్నిటికంటే పెద్ద సమస్య జన్మ జన్మాంతరేష అనేక జన్మలుగా పోరాడుతున్న గ్రహ బలం ఒకటే అన్నట్టు. అదేవిధంగా అజ్ఞాన గ్రహ బలం. ఆ అజ్ఞానం అనే గ్రహంలో నుంచి విడుదల పొందాలి. అఖండమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి సంతృప్తి ఆనందంతో కూడినటువంటి మార్పు లేనటువంటి అసలు సుఖ దుఃఖాలతో ప్రసక్తే లేనటువంటి దేహం యొక్క ఆసక్తి లేనటువంటి అసంశక్తి అనేటటువంటి భావన, అమనస్కం అనేటటువంటి భావన. అసలు మనసే లేదు. బ్రాహ్మీభూత స్థితి ఎందు బ్రహ్మాకార వృత్తి ఎందు మునిగి ఉన్నవాడికి మనసుతో పనే లేదు. అసలు మనసే లేదు. మనసన్న మాయన్న ఎరుకన్న లేనివి కదా. ఆ మూడు లేనివి. మనసన్నా లేదు, మాయన్నా లేదు, ఎరుకన్నా లేదు. ఎరుక అంటే నేననే కర్త. ఎరుకంటే ఏంటండి? నేననే కర్త. కింద నుంచి పైదాకా ఏ స్థాయిలో చెప్పినా దేవుడు కర్త అని చెప్పినా, దేవుడు కర్త అని చెప్పినా, ఎక్కడ చెప్పినా కర్త నేను ఉన్నట్టే. అదే ఎరుక నేనంటే. ఆ కర్త లేదు అని చెప్తే ఆ ఎరుక విడిచేసి కర్తృత్వ రహితం అయిపోయింది. అప్పుడు ఏదీ లేదు. అప్పుడు అఖండమైనటువంటి స్థితి లభించింది. అప్పుడు పరబ్రహ్మం అనే నిర్ణయం కలిగింది.